హే హాయ్ గైస్, వెల్కమ్ టు తోట రాము టెక్ అఫీషియల్. ఈరోజు మీకు ట్రెండింగ్లో ఉన్న వాయిస్ యాటిట్యూడ్ వీడియో ఎడిటింగ్ ఎలా క్రియేట్ చేయాలనేది మీకు అలైట్ మోషన్ యాప్లో చూపిస్తాను. ఈ వీడియోకి సంబంధించిన బీట్ మార్క్ ప్రీసెట్ కానీ, సేక్ ఎఫెక్ట్ ప్రీసెట్ కానీ, ఎక్స్ఎంఎల్ ఫైల్స్ కానీ అక్కడ మీకు అన్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడ క్లిక్ చేసి సింపుల్గా మీరు డౌన్లోడ్ అనేది చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ముందైతే మనం అలైట్ మోషన్ యాప్ అనేది ఓపెన్ చేద్దాం. దీనికంటే ముందు ఒక 2 సెకండ్లు మీరు డెమో చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, డెమో చూశాక మనం అలా విధంగా ఎలా క్రియేట్ చేయాలనేది ఒక్కసారి చూద్దాం. చూడండి, ముందైతే నేను ఎడిట్ చేసిన బీట్ మార్క్ అనేది మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. ఇక్కడ బీట్ మార్క్ వచ్చేసి మీకు ఇలా ఉంటుంది. ఇక్కడ ఒక చూడండి, నా లోగో ఉంటుంది. నా లోగోని డిలీట్ చేసి కూడా మీ లోగో అనేది ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు గ్రూప్ ఉంటుంది. ఈ గ్రూప్ తర్వాతకి ఒక ఎఫెక్ట్ అనేది నేను ఇక్కడ ముందే యాడ్ చేశాను. దాని తర్వాతకి మీకు ఇలా ఇక్కడ ఇమేజ్ ఇక్కడ రీప్లేస్మెంట్ చేసుకోవడమే సింపుల్గా. మీరు చూడండి ఫ్రెండ్స్, ఎగ్జాక్ట్గా మనం 7.22 మిల్లీ సెకండ్ల దగ్గర నుండి మనం ఫొటోస్ అనేది యాడ్ చేయాలన్నమాట. యాడ్ చేయాలంటే చూడండి, ప్లస్ ఐకాన్ మీద టచ్ చేయండి, మీడియాలోకి వెళ్ళండి, ఏదైనా మీకు నచ్చిన ఫోటో మీద ట్యాప్ చేసి ఇలా కరెక్ట్గా 2 ఫింగర్స్తో అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇక్కడ నెక్స్ట్ బీట్ మార్క్ ఎక్కడ ఉంటుందో అక్కడికి వచ్చేసి ఎక్స్ట్రా పార్ట్ అనేది కట్ చేయండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద టచ్ చేయండి, మీడియాలోకి వెళ్ళండి, మళ్ళీ నెక్స్ట్ ఫోటో మీద ట్యాప్ చేయండి, 3 డాట్స్ మీద క్లిక్ చేయండి, ఫిల్ కంపోజిషన్ ఏరియా మీద టచ్ చేసి ఇలా కరెక్ట్గా సెంటర్కి అడ్జస్ట్మెంట్ చేసుకొని నెక్స్ట్ బీట్ మార్క్ ఎక్కడ ఉంటుందో అక్కడికి వచ్చేసి ఎక్స్ట్రా పార్ట్ అనేది కట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, మీకు ఇలా ఎండ్ వరకు కూడా అన్ని ఫొటోస్ యాడ్ చేశాక నేను వీడియో అనేది మీకు కంటిన్యూ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా, మీకు ఇలా ఎండ్ వరకు కూడా అన్ని ఫొటోస్ అనేది యాడ్ చేశాను కదా. మళ్ళీ నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, మీకు ముందైతే కొన్ని రీప్లేస్మెంట్ చేసే ఫొటోస్ ఉన్నాయి కదా, వాటి దగ్గరకు వచ్చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ముందైతే గ్రూప్ దగ్గరకు వచ్చేయండి. గ్రూప్ మీద ఇలా క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళేసి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీకు 5 ఫొటోస్ ఉంటాయి. ఈ 5 ఫొటోస్లో కూడా నావే ఫొటోస్ పెట్టాను. మీరు ఇక్కడ మీ ఫొటోస్ని రీప్లేస్మెంట్ చేసుకోవడం. ఎగ్జాంపుల్గా చూడండి, నేను ఒక దాని మీద రీప్లేస్మెంట్ చేస్తాను. చూడండి, ఇలా ఫోటో మీద ఇలా ట్యాప్ చేయండి. ట్యాప్ చేశాక చూడండి, నెక్స్ట్ కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి ఇక్కడ స్టార్ సింబల్ మీద క్లిక్ చేసి సింపుల్గా ఇక్కడ ఏదైనా ఒక ఫోటో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద టచ్ చేస్తే ఆటోమేటిక్గా మనకు చూశారు కదా ఫ్రెండ్స్, ఒక ఫోటో అనేది రీప్లేస్మెంట్ అయిపోయింది. మళ్ళీ దాని కింద ఉన్న ఫోటో చూడండి, మళ్ళీ దాని మీద ట్యాప్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి మళ్ళీ ఇక్కడ స్టార్ సింబల్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ ఇంకోటి ఫోటో మీద ట్యాప్ చేసి ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద టచ్ చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా మీరు ఎన్ని ఫొటోస్ ఉంటాయో అన్ని ఫొటోస్ కూడా రీప్లేస్మెంట్ అనేది చేసుకోండి. సింపుల్గా చూసండి, మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ గ్రూప్ అనేది. మళ్ళీ నెక్స్ట్ బ్యాక్ వెళ్దాం. మళ్ళీ చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు ఈ గ్రూపు ఎండ్ వరకు ఇలా రాలేదనుకో, నెక్స్ట్ బీట్ మార్క్ మీదకి వచ్చేసి ఇలా మీరు బీట్ మార్క్ దగ్గరకు వచ్చేసి ఇలా ఈ సింబల్ ఉంది కదా, ఈ సింబల్ మీద క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ మనకి గ్రీన్ ఇమేజెస్ ఉన్నాయి కదా, గ్రీన్ కలర్లో వీటిని మనం రీప్లేస్మెంట్ అనేది చేద్దాం. ఓకే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఫస్ట్ ఈ గ్రీన్ కలర్ ఇమేజ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి సింపుల్గా ఇక్కడ కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళండి. ఫిల్లోకి వెళ్ళేసి ఇక్కడ స్టార్ సింబల్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ ఆటోమేటిక్గా నా ఫోటో అనేది వస్తుంది. నా ఫోటో మీద దీన్ని రీప్లేస్మెంట్ చేయాలంటే మళ్ళీ చూడండి, కింద ఈ కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి స్టార్ సింబల్ మీద క్లిక్ చేసినాం కదా, నెక్స్ట్ ఫోటో మీద ట్యాప్ చేసి ప్లస్ ఐకాన్ మీద టచ్ చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఆటోమేటిక్గా మీకు రీప్లేస్మెంట్ అనేది అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ చూడండి, మళ్ళీ అదే ఇమేజ్ మీద ఇట్లా టచ్ చేయండి. నెక్స్ట్ ఇమేజ్ మీద క్లిక్ చేసాక ఇక్కడ కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి ఇక్కడ స్టార్ సింబల్ మీద క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా ఇంకో ఫోటో వస్తుంది. దాన్ని చేంజ్ చేయాలంటే మళ్ళీ ఇక్కడ చూడండి, స్టార్ సింబల్ మీద క్లిక్ చేయండి, ఒక ఫోటో మీద ట్యాప్ చేయండి, ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద టచ్ చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు 2 కూడా రీప్లేస్మెంట్ అనేది మనకి అయిపోయింది కదా. నెక్స్ట్ ఇంకో ఇమేజ్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తాను. చూడండి, దీని మీద క్లిక్ చేసి సింపుల్గా మళ్ళీ కలర్ అండ్ ఫిల్లోకి వేసి స్టార్ సింబల్ మీద క్లిక్ చేసి ఇక్కడ మళ్ళీ స్టార్ సింబల్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ ఫోటో మీద ట్యాప్ చేయండి. ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేస్తే చూసారు కదా, ఇక్కడ మనకి ఆటోమేటిక్గా కూడా రీప్లేస్మెంట్ అనేది అయిపోయింది అనమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు గ్రూప్స్ అవన్నీ ఇక్కడ ఎలా యాడ్ చేయాలనేది, ఎలా అప్లై చేయాలనేది కూడా సింపుల్గా చెప్పిన. ఇప్పుడు మనం ఎఫెక్ట్స్ అనేది యాడ్ చేద్దాం. ఇక్కడ నుండి ఎగ్జాక్ట్గా మనం ఎఫెక్ట్స్ వచ్చేసి చూడండి, ఇక్కడ నుండి ఎగ్జాక్ట్గా 7.21 మిల్లీ సెకండ్ల కానివ్వండి మనం ఎఫెక్ట్స్ అనేది యాడ్ చేయాలంటే చూడండి, ముందైతే సేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్లోకి వెళ్దాం. చూడండి, సేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తే మనకి ఇలా ఉంటుంది. ఇక్కడ మీకు 3 ఇమేజెస్ ఇచ్చాను. 3 ఇమేజెస్ కూడా డిఫరెంట్ ఎఫెక్ట్ అనేది నేను ఇక్కడ అప్లై అనేది చేశాను అనమాట. చూడండి, ముందైతే ఫోటో మీద ఇలా ట్యాప్ చేయండి.
ఎఫెక్ట్లోకి వెళ్ళండి, 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. కాపీ ఎఫెక్ట్ అనేది చేశాక పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ మనం ఎడిట్ చేసుకున్న బీట్ మార్క్లోకి వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఎగ్జాక్ట్గా మనం ఫొటోస్ దగ్గరకు వచ్చేద్దాం. ఫొటోస్ దగ్గరకు వచ్చాక చూడండి, ఈ ఫోటో మీద ట్యాప్ చేయండి. ఫస్ట్ 7.21 మిల్లీ సెకండ్ల దగ్గర ఉన్న ఫోటో మీద టచ్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్. మళ్ళీ ఇక్కడ 2 ఫొటోస్లో వదిలేసి మూడో ఫోటోకి అనమాట. చూడండి, ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్. ఇలా మీరు ఎండ్ వరకు కూడా 2 ఫోటోలు వదిలేసి మూడో ఫోటోకి మనం ఫస్ట్ ఎఫెక్ట్ అనేది అప్లై అనేది చేయాలన్నమాట. సింపుల్గా. ఓకే, చూసారు కదా, లాస్ట్ వచ్చే ఫోటోను వదిలేసేయండి. ఇప్పుడు బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ సేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్లోకి వచ్చేసి సెకండ్ ఎఫెక్ట్ అనమాట. చూడండి, సెకండ్ ఎఫెక్ట్ మీద టచ్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్ అనేది చేశాక చూడండి, బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ మనం ఎడిట్ చేసుకున్న బీట్ మార్క్లోకి వచ్చేసి చూడండి, ఇలా ఎండ్ వరకు కూడా ఒక ఫస్ట్ ఎఫెక్ట్ ఇచ్చాం కదా, సెకండ్ ఎఫెక్ట్ వచ్చేసి మనం చూడండి ఎగ్జాక్ట్గా మనం ఎక్కడైతే 2 ఫోటోలు వదిలేసాము చూసాము కదా, ఈ ఫస్ట్ ఇక్కడ ఫోటోకి ఇచ్చాము, 2 ఫోటోలు వదిలేసాం కాబట్టి వదిలేసిన రెండో ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ అనేది చేసేది. సేమ్ యాజ్ టీజ్గా చూడండి, వదిలేసిన రెండో ఫోటో అంటే చూడండి, నెక్స్ట్ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్. ఇలా ఎండ్ వరకు కూడా వదిలేసిన 2 ఫొటోస్ ఉంటాయి. ఇలా ఫస్ట్ సెకండ్ ఫోటో మీద ఎఫెక్ట్ని వేయాలి. ఇప్పుడు లాస్ట్ చూడండి, లాస్ట్ ఫోటో కూడా ఇదే సెకండ్ ఎఫెక్ట్ అనేది అప్లై చేయండి. అప్లై చేయాలంటే ఏం లేదు, ఫోటో మీద ట్యాప్ చేయండి, 3 డాట్స్ మీద క్లిక్ చేయండి, సింపుల్గా ఇక్కడ పేస్ట్ అనేది చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, చేసాం కదా, 2 ఎఫెక్ట్లు కూడా మనం యాడ్ చేసాం కదా. సింపుల్గా ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వెళ్ళేసి సేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్లోకి వచ్చేసి సింపుల్గా మనం ఇప్పుడు మూడో ఎఫెక్ట్ అనమాట. మూడో ఎఫెక్ట్ ఏం లేదు, ఎక్కడైతే మనం వదిలేసామో అన్నిటికి కూడా ఈ ఎఫెక్ట్ అనేది పేస్ట్ చేయరు. సింపుల్గా ముందైతే కాపీ చేసాం కదా, కాపీ చేశాక బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ మనం ఎడిట్ చేసుకున్న బీట్ మార్క్లోకి వచ్చేసి ఇప్పుడు ఎక్కడైతే మనం వదిలేసిన ఫొటోస్ అన్నిటికీ కూడా ఎండ్ వరకు కూడా ఇలానే ఇవ్వండి. ఎన్ని కూడా ఉండవు, మీకు 2 3 ఉంటాయి, అంతేం లేదు. వదిలేసిన ఫోటో మీద ట్యాప్ చేయండి, ఎఫెక్ట్లోకి వెళ్ళండి, 3 డాట్స్ మీద క్లిక్ చేయండి, పేస్ట్ ఎఫెక్ట్. సింపుల్ ప్రాసెస్ అనమాట, ఏం లేదు. ఇక్కడ ఒక ఫోటో ఉంది, ఫోటో మీద ట్యాప్ చేయండి, ఎఫెక్ట్లోకి వెళ్ళండి, 3 డాట్స్ మీద క్లిక్ చేయండి, పేస్ట్ ఎఫెక్ట్ అనేది చేసేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ఇలా ఎండ్ వరకు కూడా మనం అన్ని ఎఫెక్ట్లు అనేది యాడ్ చేసాం కాబట్టి సింపుల్గా ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మళ్ళీ మనం HDCCR ఎఫెక్ట్ అనేది అప్లై చేయాలంటే బ్యాక్ వెళ్ళేసి సేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్లోకి వెళ్ళేసి ఇక్కడ చూడండి, ఇక్కడ 5 లేయర్స్ ఉంటాయి అనమాట. HD ఎఫెక్ట్ అనేది మీకు చూడండి, ఈ 5 లేయర్స్ మీద ఎలా అంటే లెఫ్ట్ సైడ్లో ఐకాన్ సింబల్స్ ఉన్నాయి, వాటి మీద ఇలా ప్రెస్ చేసి పట్టుకుంటే మీకు టిక్ మార్క్ అనేది వస్తుంది. వచ్చాక ఇక్కడ లేయర్ సింబల్ మీద క్లిక్ చేసి కాపీ 5 లేయర్స్ మీద క్లిక్ చేసి బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ మనం ఎడిట్ చేసుకున్న బీట్ మార్క్లోకి వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఎక్కడైతే మనకి ఫొటోస్ స్టార్ట్ అయ్యాయో అక్కడికి వచ్చేసి చూడండి ఎగ్జాక్ట్గా 0.10 మిల్లీ సెకండ్ల దగ్గరకు వచ్చేసి ఇక్కడ లేయర్ సింబల్ మీద క్లిక్ చేసి పేస్ట్ 5 లేయర్స్ మీద క్లిక్ చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఆటోమేటిక్గా మనకి ఇలా యాడ్ అవుతుంది అనమాట. ఇప్పుడు మీరు ఏం చేస్తారు తెలుసా, సింపుల్గా వీటిని ఇలా ప్రెస్ చేసి పట్టుకొని మళ్ళీ సేమ్ బీట్ మార్క్ ఎండ్ వరకు రండి. వచ్చేసి ఇక్కడ ఈ సింబల్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఎండ్ వరకు అనేది వచ్చేస్తుంది. ఎండ్ వరకు వచ్చాక మనం ఏం చేస్తామంటే ఇప్పుడు మనకు సింపుల్గా మొత్తం వీడియో ఎడిటింగ్ అనేది కంప్లీట్ అయింది కాబట్టి ఈ వీడియో అనేది మన గ్యాలరీలో సేవ్ కావాలంటే రైట్ సైడ్ కార్నర్ షేర్ సింబల్ మీద క్లిక్ చేసి సింపుల్గా ఇక్కడ ఎక్స్పోర్ట్ అనేది చేసేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ తోట రాము.